హాయ్ అందరికీ. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు ప్రసాదంగా సమర్పించే కట్టె పొంగల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని, మీరు కుక్కర్లో చేసుకుంటున్నట్లయితే 3 గ్లాసుల వాటర్ వేసుకోండి. లేదు నార్మల్గా ఉడికించుకుంటున్నట్లయితే 6 గ్లాసులు వేసుకోండి వాటరు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే కొన్ని మిరియాలు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూను పచ్చెనగపప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఒక హాఫ్ స్పూను మిరియాలను వేసుకోవాలి. లాస్ట్లో ఒక హాఫ్ స్పూను ఇంగువ వేసేసుకొని ఈ పోపుని పొంగల్లో కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు.